ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, డాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. పట్టణ ఆర్యవైశ్య సంఘం 2024 ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. నరసరావుపేట ఆర్యవైశ్యులు ఎంతో తెలివైన వారని గత ఎన్నికల్లో ఇది రుజువైందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేటలో స్థానిక పట్టాభిరామ స్వామి వారి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం 2024 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమ అధ్యక్షులుగా అయినవోలు సాంబశివరావు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపలవాయ విజయ్ కుమార్, డాక్టర్ గేర్లపాటి కృష్ణకాంత్ విచ్చేసి తమ విలువైన సందేశాలను అందించారు. ముందుగా నూతన కార్యవర్గం చేత జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు, సుబ్బు ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు అయినవోలు సాంబశివరావు, గుట్టపల్లి సత్యనారాయణ, మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు, ఊరా భాస్కరరావు, చిన్నిరామ సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, CA పెనుగొండ సుబ్బారాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి ఒలివేటి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు పాల్గొన్నారు. సభలో మాజీ అధ్యక్షులకు సన్మానం, ముఖ్య అతిథులతో పాటు గౌరవ అతిథులకు, ఆత్మీయ అతిథులు, జిల్లా నుండి విచ్చేసిన వివిధ శ్రేణుల ఆర్యవైశ్యులు తమ తమ కుటుంబాలతో విచ్చేయడం జరిగింది. వీరితో పాటు నూతన కమిటీ ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీస్, కమిటీ సభ్యులు, సబ్ కమిటీలైన బ్లడ్ డొనేషన్ కమిటీ, విద్యానిధి కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, మెంబర్షిప్ కమిటీ, గ్రీటింగ్ కమిటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు తదితరులు విచ్చేశారు. సభ అనంతరం బీద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. నూతన కార్యవర్గ సమావేశంలో శ్రేణులందరికీ మెమంటోలు అందజేయడం జరిగింది. విచ్చేసిన అందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సుమారు 3000 మంది విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. దేవకి వెంకటేశ్వర్లు గారిని గార్లెంజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అను నేను సత్యాన్ని గారు మైక్ పెట్టు. నిర్మల సత్యనారాయణ నేను 2024 2026 సంవత్సరములకు గాను నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘంలో మీ పదవులు చెప్పుకోండి. అధ్యక్షుడిగా కొనసాగుదనని ఈ 2 సంవత్సరముల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని, సేవ కార్యక్రమ నిర్వహణలో ముందుంటామని, ఆర్యవైశ్య జాతి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు, సమగ్రతకు, అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తామని మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి.
ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధంగా ఉండేటువంటి కమిటీలు, దాంట్లో బ్లడ్ డొనేషన్ కమిటీ ఒకటి. ఈ కమిటీకి నూతన కార్యవర్గంగా మీరందరూ ఉంటారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొత్తం తమ కుడి చేతిని ముందుకు చాపపెట్టండి. బ్లడ్ డొనేషన్ కమిటీ 2024-26 సంవత్సరములకు గాను మీ పదవులు చెప్పుకోండి. నరసరావుపేట ఆర్యవైశ్య సంఘంలో బ్లడ్ డొనేషన్ కమిటీ సభ్యులుగా కొనసాగిందని నా ఈ 2 సంవత్సరముల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని సేవా కార్యక్రమ నిర్వహణలో ముందుంటానని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తామని మన ఆర్యవైశ్య సభ అధ్యక్షులు పెరుమాళ సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి కడికమల బాలాజీల గారు, కోశాధికారి దేవశెట్టి శ్రీనివాసగుప్తా గారు, గౌరవ అధ్యక్షులు రెడ్డి హరినాథ్ బాబు గారు, వారి కమిటీ సభ్యులకి అందరికీ కూడా ముందుగా నా అభినందనలు చెప్తున్నాం. మరి ఈరోజు మన ఆర్యవైశ్య సభ చాలా బ్రహ్మాండంగా అట్టహాసంగా జరుగుతుంది. ఎందుకంటే మన ఆర్యవైశ్య సోదరులు మహిళలు అందరూ కూడా మరి విశేషంగా ఈరోజు పాల్గొన్నారు. నిన్నటి దాకా క్లైమేట్ మరి తుఫాన్ వాయుగుండం ఎంతో భీకరంగా ఉంటాం. మన నర్సరావుపేట తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా, విజయవాడ అన్ని చోట్ల కూడా మరి పట్టణంలో కూడా నీళ్లు రావటం, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుందామని కూడా మరి అనుకోవడం జరిగింది. కానీ మన అధ్యక్షులు సత్యనారాయణ గారు, వాళ్ళ కమిటీ అందరూ కూడా తప్పకుండా మరి ఆ దేవుడి మీద భారం వేసి ఈ రోజున జరిపినందుకు, చాలా సక్సెస్ అయినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన ఏ పట్టణం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మన ఆర్యవైశ్యులే కారణం. ఇది సుమారు 105 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన ఆర్యవైశ్య పెద్దలు మరి గుళ్ళు కానివ్వండి, సత్రాలు కానీ, అట్లా కాలేజీలు కానీ ఏది చేసినా పట్టణ అభివృద్ధి చేసిన వాళ్ళు వ్యాపారస్తులు. ప్రతి వ్యాపారంలో మన ఆర్యవైశ్య పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా తీసుకుంటే మా తాతగారు కీర్తిశేషులు నాసర్ సుబ్రాయ్ శాస్త్రి గారు 1950లోనే 1,15,000 క్యాషు, మరి 4 ఎకరాల స్థలం మరి కాలేజీకి డొనేట్ చేసి పల్నాడు శ్రీమతి విద్యాదానం చేసిన మహనీయుడు. అంతేకాకుండా వారు మరి ఆధ్యాత్మిక పట్టాల స్వామి దేవస్థానం, కర్మసత్రం, చలివేంద్రం, అప్పుడు ఎవరు ప్రసవించిన గవర్నమెంట్ ఆసుపత్రి ప్రసూతి కేంద్రం. అంటే ఆయన ఆశయం ఏంటంటే నర్సరావుపేటలో ఎవరు ప్రతి ఒక్కరు పుట్టిన కానీ చనిపోయాక ఆయన చేసిన మంచి పనులు మరి ఉపయోగించుకోవాలని, వాటిని మా నాన్నగారు మరి కళ్యాణ మండపం, మరి మా మంచినీటి వాటర్ ట్యాంకరు, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు సుమారు 50 నుంచి వారి తర్వాత మేము నిర్వహిస్తున్నాం. మాతో మేమే కాకుండా మరి ఎక్కడ చూసినా మన ఆర్యవైశ్య సోదరులు కట్టిన గుళ్ళు కానీ, సత్రాలు, ఇవన్నింటినీ కూడా మనం చేయడం జరుగుతుంది. అందువల్ల మన ఆర్యవైశ్యులు సోదరులు లేని పట్టణమే లేదు. ముఖ్యంగా ఏంటంటే మన ఆర్యవైశ్య ముఖ్యంగా మన ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంఘాలుగా కాకుండా మన ఆర్యవైశ్యులతో బీద వయస్సులకి మరి విద్యా సహాయం చేయటం, అట్లాగే నిత్యావసర సరుకులు, వాళ్ళకి మంచి మంచి జాబులు, ఇల్లు కానీ గవర్నమెంట్ ద్వారా మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు వచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నం చేయాలి. అంతేకాక మన ఈ ఆర్యవైశ్యం కొత్తగా వచ్చేవాళ్ళు పాత కంపెనీలను ఆదర్శంగా తీసుకొని ప్రతి నెల మన బీద వయస్సులకి నిత్యావసర సరుకులు చాలామంది ఉన్నారు మన ఆర్యవైశ్యంలో. అందరూ ధనికులు కాదు, చాలామంది బీద వాళ్ళు అందరికీ కూడా మంచిగా విద్యా సహాయం, వైద్య సహాయం, అట్లాగే నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందించాలని ముఖ్యంగా నేను వచ్చే కంపెనీని కోరుతున్నాను. అను నేను 2024-26 సంవత్సరములకు గాను
నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘంలో మీ పదవులు చెప్పుకోండి. కొనసాగుతానని ఈ 2 సంవత్సరముల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం నా వంతు కృషి చేస్తామని సేవా కార్యక్రమ నిర్వహణలో ముందుంటానని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలని అందిస్తానని మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. వాసవి మాతాకి మీ అందరూ మీ కుడి చేతిని ముందుకు చాపి మీ పేర్లు చెప్పుకోండి. నేను 2024-26 సంవత్సరాలకు గాను నరసరావుపేట ఆర్యవైశ్య సంఘంలో మీ పనులు చెప్పుకోండి ఒకసారి. చైర్మన్ గా ఏ కమిటీకి? విద్యార్థి కమిటీ చైర్మన్ గా మరియు సభ్యులుగా కొనసాగదమని నా 2 సంవత్సరాల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని సేవా కార్యక్రమ నిర్వహణలో ముందుంటామని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తామని మహాసభ నిబంధనలను అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను 2024-2026 సంవత్సరాలకు గాను నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ కమిటీలో మీ హోదా చెప్పుకోండి. ఆర్యవైశ్య కమిటీ చైర్మన్ గా సబ్ కమిటీ సభ్యులుగా కొనసాగదమని నా 2 సంవత్సరముల కాల పదవిలో సంఘ ఆశయ సిద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని సేవా కార్యక్రమ నిర్వహణలో ముందుంటామని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తామని మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చాలా సంతోషకరమైన వాతావరణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దాని గౌరవ అధ్యక్షులుగా రెడ్డి హర్నాథ్ బాబు గారు, అదేవిధంగా అధ్యక్షులుగా పెరుమాళ సత్యనారాయణ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మన ఆంజలి గారు, అదేవిధంగా ట్రెజరర్గా శ్రీనివాస గుప్తా గారు వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు, జాతీయ అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో నూతనంగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు అండగా ఉండటం అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉంటాము. వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ జీవితంలో కూడా భాగస్వాములు కావడానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్యవైశ్యులకి పేదవారు ఎవరైనా ఉంటే కనుక వారికి పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి కానీ
అదేవిధంగా నెల నెల 1,500 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కూడా ఆయన సుముఖంగా ఉన్న ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ముందుంటారని చెప్పి ఆర్యవైశ్య సమాజం మొత్తానికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఆర్యవైశ్యులు ఎప్పుడు అండగా ఉంటారని మన జాతీయ అధ్యక్షులు మన జాతీయ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అయోధ్య రామాలయం కట్టామంటే దానికి ఎన్నో విరాళాలు ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే వారి ఆర్యవైశ్యులు. ఇవన్నీ కూడా క్రీడీకరించి మనం అందరం కూడా ఆర్యవైశ్యులకి అండగా ఉండాలి. అదేవిధంగా ఆర్యవైశ్యులు అందరూ కూడా మన సమాజానికి అండగా ఉండాలని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంఘం తప్పనిసరిగా ఆర్యవైశ్యులకి అండగా ఉండాలి. అదేవిధంగా ప్రతి రాజకీయాలకు దూరంగా ఉండి అన్ని కార్యక్రమాలను పరిష్కరించుకోవాలని చెప్పి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ వాసవి ఆత్మార్పణ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషము. అదేవిధంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయమని కూడా ఆర్యవైశ్య ప్రముఖులు కోరారు. ఇవన్నీ కూడా నెరవేరుస్తాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట నెరవేర్చడానికి ముందుంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు.